హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ గారు లేటెస్ట్గా నటిస్తున్న కల్కి సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అసలు ట్రైలర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కి సినిమా. కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రోమోస్ వీడియో కానీ, ఇంట్రడక్షన్స్ వీడియోస్ కానీ రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా పైన అయితే భారీ అంచనాలు అయితే పెరిగిపోయినాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన బుజ్జికి సంబంధించి వీడియో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే కొన్ని రోజుల క్రితమే ట్రైలర్ గురించి కూడా మూవీ మేకర్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అనుకున్న టైంకి అయితే ట్రైలర్ మాత్రమైతే రిలీజ్ కాలేదు. రాత్రి 7 గంటలకు మాత్రమైతే ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ వచ్చేసరికి 2 నిమిషాల 51 సెకండ్లు అయితే ట్రైలర్ మాత్రమైతే ఉండడం జరిగింది. ట్రైలర్ వచ్చేసరికి టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్తోని, విఎఫ్ఎక్స్తోని అద్భుతంగా ఉంది ట్రైలర్ మాత్రమైతే. ఈ ట్రైలర్లో చూసుకుంటే ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి యొక్క రోల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ చూపించడం జరిగింది. ఈ విధంగా అమితాబ్ బచ్చన్ గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి యొక్క గెటప్ కానీ, మరి అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ యొక్క క్యారెక్టర్ సంబంధించి డెప్త్గా అయితే ఇవ్వడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసరికి లోక రక్షణ కోసం అమితాబ్ బచ్చన్ గారు ఒక ప్రాణాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు. దానికి మన ప్రభాస్ గారి యొక్క సపోర్ట్ అయితే అవసరం ఉంటుందని అయితే మన ట్రైలర్లో చూపించడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైటింగ్ సీన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. మన క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మనకు ట్రైలర్లో చూస్తున్నప్పుడు పురాతనానికి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి అయితే సింక్ చేసే విధంగానైతే ట్రైలర్ మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ట్రైలర్ చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ముఖ్యంగా మన ప్రభాస్ గారి యొక్క బుజ్జి నుంచి పైకొచ్చే విజువల్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అదేవిధంగా మన అమితాబ్ బచ్చన్ గారి యొక్క ఫైటింగ్ సీన్స్ కానీ, అతని యొక్క ఎలివేషన్స్ మాత్రమైతే సూపర్గా అనిపించాయి. అదేవిధంగా మన దీపిక పదుకొన్ యొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగానే చూపించారు ట్రైలర్లో మాత్రమైతే. ఓవరాల్గా కల్కిలో మెయిన్ రోల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆమె కనే కొడుకుని కోసమే మన అమితాబ్ బచ్చన్ గారు మాత్రమైతే కాపాడేందుకు కంకణం కట్టుకొని ఉండడం జరుగుతుంది. వీళ్ళిద్దరి క్యారెక్టర్ చాలా ఎఫెక్ట్గా అయితే చూపించడం జరిగింది. మన ట్రైలర్లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ ఎఫెక్ట్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. ట్రైలర్ చూస్తేనే మనం ఒక లోకానికి అయితే తీసుకెళ్లడం జరిగింది నాగ్ అశ్విన్ గారు మాత్రమైతే. అయితే సినిమా చూస్తే మాత్రమైతే ఇంకా వేరే లెవెల్లో ఉండబోతున్నట్లయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సీన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. ఒక విలన్స్ చూపించే విధానం కానీ, మన ప్రభాస్ని చూపించే విధానం కానీ పూర్తి టెక్నాలజీతో కూడిన వెపన్స్ అయితే వాడడం జరిగింది. అదేవిధంగా పురాతనకు సంబంధించి కూడా కాన్సెప్ట్తోని సినిమాను రూపొందించడం. ఓవరాల్గా చూసుకుంటే టెక్నాలజీ, పురాతన రెండు మిక్సింగ్ తోటే సినిమా ఉండబోతున్నట్లయితే మన క్లియర్ కట్ అయితే ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది. నాగ్ అశ్విన్ గారు మాత్రమైతే నాగ్ అశ్విన్ గారు చూపించిన ప్రదేశాలు కానీ, లొకేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఎవ్వరు చూడని ఊహాలోకంలోకి అయితే నాగ్ అశ్విన్ గారు ఖచ్చితంగా తీసుకుపోతున్నారు. ఈ ట్రైలర్లో మనకు ఇంకా చూపించిన కాక ఇంకెన్నో సన్నివేశాలు కానీ ఉండబోతున్నట్లయితే మన ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి గెటప్ కానీ, అదేవిధంగా మన కమల్ హాసన్ గారి గెటప్ చూస్తే మాత్రమైతే పిచ్చెక్కిపోతుందని చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ గారు ఒక ఏలియన్ రూపంలో మన కమల్ హాసన్ గారు చూపించడం జరిగింది చివర్లో. అది మాత్రం అయితే చాలా భయంకరంగా ఉంది. అదేవిధంగా మన కమల్ హాసన్ గారి యొక్క వాయిస్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే వాయిస్ మాత్రమైతే చాలా బేస్తో చూపించడం జరిగింది మన కమల్ హాసన్ గారిది. అదేవిధంగా ప్రభాస్ గారు కూడా బాగానే చూపించడం జరిగింది. ఓవరాల్గా ట్రైలర్ చూసినప్పుడైతే నాకైతే సూపర్గా అనిపించింది అని కూడా చెప్పుకోవచ్చు. ట్రైలర్ మాత్రమైతే కల్కి సినిమా రేంజ్ను మాత్రమైతే బీభత్సంగా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలు ఒకెత్తు, ఈ ట్రైలర్ ఒకెత్తు అని అయితే మనకు నిరూపించడం జరిగింది. ట్రైలర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా రిలీజ్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాకు కొంచెం ప్రమోషన్స్ చేశారంటే ఇప్పటి వరకు ఉన్న రికార్డులు మాత్రమైతే కల్కి సినిమా బద్దలు కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. పీకే రికార్డు కానీ, బాహుబలి రికార్డు కానీ, ఎనీ రికార్డ్ అయినా బద్దలు కొట్టేంత సత్తా కల్కి సినిమాకి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. కల్కి సినిమాను కొంచెం ప్రమోషన్లు తెలుగులో కానీ, హిందీలో కానీ మన ప్రమోషన్ చేస్తే మూవీ మేకర్స్ నెక్స్ట్ లెవెల్ సూపర్ హిట్ సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బంపర్ హిట్ కల్కి సినిమా
స్టఫ్ మాత్రమైతే ఆ రేంజ్లో ఉంది సినిమాలో మాత్రమైతే. ఈ సినిమా కల్కి సినిమా సూపర్ హిట్ సాధించింది అనుకో, దానికి సంబంధించి పాటలుగా అయితే రాబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ని బట్టి అవి వస్తాయో రావో అయితే చెప్పడం జరిగింది. కల్కి సినిమా పైన అయితే బీభత్సంగా అంటే బీభత్సంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రమైతే. కల్కి సినిమా వచ్చేసరికి జూన్ 27న అయితే రిలీజ్ అవుతుంది. మరి 27న కల్కి సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే అప్పుడు ఆ రోజు రివ్యూలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.